మనం అభిషేకము, జపము, హోమము ఇత్యాదులు వాడుతున్నాం. రకరకాలు ఉన్నాయండి. రుద్రంతో ప్రయోగాలు అన్నీ కాదు. మన ఓపిక కానీ మనకి మంత్రం చెప్పగలిగిన అధికారము ఉన్నా చేసుకోవడం ఉన్నది. ఆ రెండూ లేనప్పుడు తెలిసిన వాళ్ళ చేత చేయించుకుంటాం. మనల్ని ఉద్దేశించి సంకల్పం చెప్పి చేస్తే ఆ ఫలితం మనందరం పొందుతున్నాం. అందుకే వేదము సాక్షాత్ పరమేశ్వర స్వరూపం గనక ఆ అక్షరాలు ముట్టుకోవడానికి కొన్ని సంస్కారాలు అవసరం. ఆ శబ్దాలు ఉచ్చరించడానికి కొన్ని సంస్కారాలు అవసరం. అలాంటి సంస్కారాలు పొంది సమాజం అంతా అవి చేయడం సాధ్యం కాదు కనుక సమాజంలో ఒక వర్గము ఆ సంస్కారం పొంది దాన్ని అధ్యయనం చేస్తూ లోకక్షేమం కోసం మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటుంది. ఇందుకు ఏర్పరిచారు పెద్దలు. అంతేగాని వాళ్ళ చేతుల్లోనే దాచిపెట్టేశారు, ఇతరులకు ఇవ్వలేదు అని కాదు. ఎందుకు ఏం చేశారు కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ద్విజాదులకి దీనికి మంత్రంపై అధికారం ఇచ్చారు. అధికారం అంటే అర్హత అని అర్థం. అందుకని అథారిటీ అనగానే పొగరు అని కాదు ఇక్కడ.